అప్పుడు సింహాసనాసీనుడైన వాడు సమస్తము నూతనంగా చేయించాలి చాలు. తిరిగి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 19వ అధ్యాయం మనందరూ కలిసి ఉన్నాం. 250 సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి లోపుడు సమూయేలు వారి పోయినదాన్ని అనుకుంటున్నాం. గొప్పదేమి ఏది తప్పుగా ఉన్న దావీదు సమస్తమును రక్షించండి. ప్రార్థన. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శక్తిల మహిమ గల నామములో మరి మా ప్రభు దినంలో ఫిబ్రవరి 2వ వారంలో మమ్మల్ని క్షేమకరంగా ప్రవేశపెట్టినట్టుగా అందులో మా యాత్ర పొడిగించాలని మిమ్మల్ని స్థుతిస్తుంది. చదవకుండా లేఖన భాగాల్లో నుండి మా అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించి నా బలహీనతలను శక్తిని బలపడినచ్చు. మీ ఆ వాక్యాన్ని వివరించడానికి సామర్థ్యం దయచేసి సామర్థ్యమైనది మీ అందాలు స్తోత్రాలు. దాని మీ ఆత్మ నింపుదల, మీ ఆత్మ నడుపుదల, మీ ఆత్మ స్వేచ్ఛ, మీ ఆత్మ స్వాతంత్రం నాకు అనుగ్రహించి నా బలహీనతలను శక్తిని కోరుకుంటూ నా శరీర పదార్థాలను మీరు రక్త తెచ్చుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ 2 భాగాలు చదివినాం. సారవతి సంఘం, వాగ్దానం. అందరికి వాగ్దానం కార్డులు ఉన్నాయి కదా. మీ అందరికి పాకెట్ క్యాలెండర్ కూడా ఇచ్చి ఉంటారు. ఇచ్చారండి ఇవ్వలేదు? సరే. ఆ రెండింటిలో ప్రకటన 27వ అధ్యాయం, రెండోది మొదటి సమయం 30వ అధ్యాయం 19వ వచనం, రెండు వచనాలు దావీదుని ఆధారం చేసుకుని వ్రాయబడిన ఈ 3 వాక్యాలు. ఈ మనం చదివిన 2 వాక్యాల్లో ప్రకటన 27వ అధ్యాయం 5వ వచనం, 30వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ సమస్తము అని ఉంది. ఎరుదు ఇప్పటికే చాలా మంది బోధ చేస్తుంటారు ఈ వచనాల మీద. సమస్తము రెండిట్లో ఉంది. సమస్తము నూతనమైనగా చేయుచున్నాను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. సమస్తమనే వాక్యాన్ని, ఈ పదాన్ని ఆధారం చేసుకుని మన ఆరాధనలో ప్రవేశింది. దీని మీద కొన్ని తలంపులు మనం ధ్యానించి ఇప్పుడు ఆరాధనలో ప్రవేశింది. కొలస్సీయులకు రాసిన పత్రిక చదవండి, మొదటి అధ్యాయం. కొలస్సీ మొదటి అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ ఎందులో ఏముందండి? సమస్తము. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరు అని రాయబడింది. ఆయన ఎవరు అంటే ఆయన సమస్తానికి ఆధారభూతుడు. కొలస్సీయులకు రాసిన పత్రిక ఇదే మొదటి అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూడండి. కొలస్సీ ఆయన అదృశ్య దేవుని స్వరూపే, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే సమస్తానికి ఆధారం. ఆయనే సమస్త సృష్టికి ఆధారభూతుడు. ఆయనే మనకి ఆధారం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ దావీదు ఏమంటాడు చూడండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఆధారం. దేవుడే మనకు ఆధారం. దిక్కులేని వారికి దేవుడే ఆధారం. ఎవరండి మీకు ఆధారం అంటే? ఎవరన్నారు బ్రదర్? ఆయనే మాకు ఆధారం అంటారు. కాబట్టి ఆయనే మనకు ఆధారం. మనకే కాదు, ఎవరికి? అందరికీ ఆయనే ఆధారం. అన్నిటికంటే ఎందుకంటే అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఆది యందు ఉన్నవాడు ఎవరు? దేవుడు. మన అందరికంటే ముందుగా ఉన్నవాడు ఆయన. అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. సృష్టి పూర్వమే ఉన్నాడు. ఆయన సృష్టికర్త. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ ఆరాధన చేస్తున్నారండి.
మా దేవా, చదవండి ప్రకటన 4:11. మా దేవ నీవేం చేసే సమస్తాన్ని సృష్టించి ఏం చేశాడైనా మన దేవుడు ఏం చేశాడు? సమస్తాన్ని సృష్టించాడు. సృష్టించి మనకేం చేశాడు? మనల్ని ఏం చేశాడు? 2 కొరింథీ 5వ అధ్యాయం. మనల్ని ఏం చేశాడు? అది కదా మనకు కావాల్సింది. ఆయన మనకేం చేశాడు? ఆయన ఎవరో మనం ఎవరో ఆయన మనకేం చేశాడు? దాన్ని బట్టి ప్రభువుని ఆరాధన చేయాలి. ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు? ఆయన సమస్తాన్ని సృష్టించాడు. కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయం 17 కాగా ఎవడైనాను క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి, పాత విధించిన ఇదిగో క్రొత్త. ఆయన మనల్ని ఏం చేశాడండి? కొత్త సృష్టిగా చేసినాడు. నూతన సృష్టి, నూతన జన్మ, నూతన రక్షణ, నూతన వస్త్రము, నూతన స్థుతి వస్త్రము, ఉల్లాస వస్త్రం. యెషయా 6వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. ఇది రక్షణ వస్త్రం, ఇది స్థుతి వస్త్రం, ఇది ఉల్లాస వస్త్రం, ఇది ఆనంద వస్త్రం. ఈ రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన సృష్టిగా చేశాడు. ప్రభువా, నువ్వు అందరికంటే ముందుగా ఉన్నాడు, నీవే నాకు ఆధారం. నువ్వు నన్ను సృష్టించి నన్ను నూతన సృష్టిగా చేసావు, నాకు నూతన జన్మ అనుభవం అనుగ్రహించావు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభు నేను చేయాలి, మనం స్తుతించాలి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇర్మియా 10వ అధ్యాయం 16వ వచనం. ఆయన సమస్తము, ఇక్కడ సమస్తము అనే పదం గురించి మీరు మర్చిపోకూడదు. సమస్తాన్ని సృష్టించాడు, సమస్తానికి ఆధారభూతుడు ఆయన. సమస్త సృష్టిని కలిగించాడు. నీవు సమస్తమును సృష్టించిన ప్రకటన 4వ అధ్యాయంలో చదివినాం. అన్నిటికంటే ముందు ఆయన సమస్తమునకు ఆధారభూతుడు కొలెస్ట్రాల్ 1:17 చదివినాం. ఇక్కడ ఇర్మియా గారు ఏం రాస్తున్నాడండి? విలాప ప్రవక్త అయిన ఇర్మియా 10వ అధ్యాయం 16వ వచనంలో ఆయన సమస్తమును ఏం చేశాడు? నిర్మించాడు. ఎవరు నిర్మించాడు? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఎవరు నిర్మించాడండి? 6 దినాల సృష్టి జరిగించిన తర్వాత 7 దినాన్ని విశ్రమించి ఎవరిని 7 దినాన్ని ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం దేవుడైన యెహోవా నేలమడితో నరుని నిర్మించి వారి నాశకారంలో జీవాత్మగా నరుడు జీవాత్మ అయిన దేవుడైన యెహోవా నేలమండితో ఏం చేశాడు? నరుని నిర్మించి. అది అక్కడ మనకు కావాల్సింది. ఆయన సమస్తాన్ని నిర్మించినాడు, మనల్ని కూడా నిర్మించినాడు. అదనమాట ఈ నిర్మాణము. చూసారా, మానవుడి యొక్క దేహం ఈ నిర్మాణం భౌతికమైన నిర్మాణం. ఈ నిర్మాణం ఎలా చేశాడు మనకి అర్థం కాదు. తల్లి గర్భంలో రూపింపబడి మునిపే నేను నిర్మించాడు. తల్లి గర్భంలో రూపింపబడి నేను ఎరుగుదును అంటాడు ఎఫెసీయుల పత్రికలో. తల్లి గర్భంలో రూపింపబడి ఏంటో మనకు అర్థం కాదు. అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి బైబిల్లో. ఎలా నిర్మించాడంటే మనల్ని, ఎలా నిర్మించాడో మనకు అర్థం కాదు. కన్న తల్లులు తెలియాలి ఎలా నిర్మించాడు. ఈ నిర్మాణం ఎలా జరిగిందో కొంచెం తెలుస్తుంది మనకి. కన్న తల్లులు కూడా, పిల్లల కన్న తల్లులు కూడా కొద్దిగా తెలుస్తుంది, ఎక్కువ తెలియదు. ఈ నిర్మాణం ఎలా జరిగిందో తెలియదు. 8వ మాసం 7వ మాసం వచ్చే వరకు తెలియదు. ఆ నిర్మాణం అటు అవుతుందండి, బెడ్ ఇటు అవుతుంది అండి, అటు అవుతుంది అంటా ఉంటారు. సరే, విషయం ఏంటి? మనల్ని నిర్మించాడు. అంతేకాకుండా ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీ 11:10. ఇది విశ్వాస వీరుల జాబితాలో అబ్రాహాము గురించి రాయబడింది. ఎలా దేవుడు నిర్మాణకుడే అన్నాడు. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడే అన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అది నిర్మించాడు. ఇక్కడ భౌతికమైన నిర్మాణం గురించి చదివిన మనల్ని నిర్మించాడని, ఇక్కడ ఆత్మీయమైన నిర్మాణం కూడా చేశాడు ఆయన. ఎవరి కొరకు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచాడను. అబ్రహాము కూడా దేవుడు నిర్మాణం చేశాడు. భౌతికంగా దేవుని యొక్క దేవుని విశ్వాసం ఇచ్చి అబ్రహాము విశ్వాస వీరుడై ఆయన దేని కొరకు ఎదురు చూసినాడు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అన్నాడు. పరలోక పట్టణం నిర్మాణము. మీరు ప్రకటన గ్రంథం చదువుతూ అంటే ఆ నిర్మాణం ఎలా జరిగిందో మనకి అర్థం కాదు. రత్నాల పునాదులు అంటాడు, ముత్యాల గుమ్మాలు అంటాడు, అయ్యే బంగారు వీధులకి వెళ్ళిన పట్టణం అంటాడు. ఇవన్నీ మనం ఊహించడానికి మన ఊహకు అతీతమైంది అనమాట. రత్నాల గుమ్మాలు ఏంటి, ముత్యాలు ఏంటి, ఇవన్నీ ఎలా
ఏం అర్థం కాని విషయాలు చాలా అయినామని పర్లోకంకి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుంది. ముత్యాల గుమ్మాలు, రత్నాల పునాదులు, బంగారు ఎదిగేల పట్టణం, ఇదంతా నీవు రాక నిర్మించిన అది సరే. ఇంకో నిరీక్షణ ఉంది, దేవుడు నా కొరకు ఒక పట్టణాన్ని నిర్మించిన పట్టణంలో నేను ఉంటాను. మనకు కూడా ఎవరండి? అబ్రహాం యొక్క విశ్వాసం ద్వారా అబ్రహాం యొక్క సంతానం, అబ్రహాం యొక్క కుమారులు మనకు కూడా గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయాల చదువుతాం. కాబట్టి విశ్వాసం వీరిలో జాబితాలో ఉన్న వాళ్ళు మనకేంటంటే మార్గదర్శిగా ఉన్నారు. మార్గదర్శనం. కాబట్టి మనకు కూడా ఒక నిర్మాణం దేవుడు అక్కడ ఉంచినాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. భౌతిక నిర్మాణమే కాకుండా మనకి పరలోకంలో ఒక నిర్మాణం ఉంచినాడని ఒక నిరీక్షణ మనకి కలిగి ఉన్నాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 6:17 సమస్తమును మనకి కాక సమస్తమైన ధనం నమ్మిక ఉంచక సమస్తమును మనకి ఏం చేస్తాడంట? ధారాళముగా దయచేయు దేవుని ఏంటే. ఏంటి ఆ ధనం? కింద చదవండి. ఏంటి ఆ ధనం? ఏంటి ధనం? తర్వాత చదువు తల్లి. అది సత్క్రియలైన ధనము. అదే అన్నమాట. ఆ ధనాన్ని, సత్క్రియలైన ధనాన్ని మనకి ఏం చేశాడు? ధారాళంగా దయచేసాడు. కాబట్టి ఆయన ఏంటే నువ్వు ఏం చేయాలి? నమ్మికించు అంటాడు కదా. 6:17 మీరు అందరూ సరిగ్గా గమనించట్లేదు. ఆయన ఏంటే మీరు నమ్మిక సత్క్రియలైన ధనాన్ని నాకు అనుగ్రహించినావయ్యా. నీ అందు నేను నమ్మిక ఇచ్చడం ద్వారా సత్క్రియలైన ధనాన్ని మీరు నాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అదనమాట. దాన్ని బట్టి మనం కనపరచాలి, దీన్ని మహింపరచాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు గారు కూడా అదే రాస్తాడు అంటాడు. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము కొద్దిగా నీడలా దేవుని అడగలేను, అప్పుడు అతనికి అనుగ్రహింపడును. ఏంటి? ఏం దయచేస్తారు? ధారాళంగా జ్ఞానం. ఎవరికైనా జ్ఞానం మీలో కొద్దుగా ఉన్నాయడలా ఎవరిని అడగాలి? అది జ్ఞానం కొద్దుగా ఉంటే పరీక్షలు 27వ తేదీన పరీక్షలు నీకు జ్ఞానంగానే తక్కువ కూడా ప్రభువా నా జ్ఞానం తక్కువగా ఉంది దయచేయి, నువ్వు ధారాళంగా దయచేస్తానా? యాకోబు 1:5 నాకు కూడా ధారాళమైన జ్ఞానం అనుగ్రహించు అని పరీక్షలు సిద్ధపడేవాళ్ళు. సారైనా కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా పరీక్షలు డిఎస్సి పరీక్షలు సిద్ధపడేవాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా ఏం చేయాలి? ప్రభువా నాకు జ్ఞానాన్ని ధారాళంగా దయచేసే దేవుడని నేను నిన్ను స్తుతిస్తున్నాను. మనం దాన్ని ఏం చేయాలి? మనం ఆ వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకోవాలి. అది ఆ జ్ఞానాన్ని మీరు నాకు ధారాళంగా దయచేస్తారని నేను నిన్ను స్తుతిస్తున్నానని మనం ఆయన స్తుతించాలి. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. సమస్తమును మీకు బోధించి, పరిశుద్ధాత్మ, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఒకడే, వేరనుకోకండి. యేసు ప్రభు అన్న ఆయనే, తండ్రి అనే దేవుడు అన్న ఆయనే, యెహోవా అన్న ఆయనే, యేసు ప్రభు అన్న ఆయనే, పరిశుద్ధాత్మ అన్న ఆయనే. త్రిత్వం ఒకడే, 3 in 1. వేరు వేరు సపరేట్ ఒకటి. ఆయన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మీకు సమస్తమును బోధించును. బోధ చేస్తాడు. ఎవరికి కావాలి బోధ? మాట్లాడాడు. కీర్తన 32వ అధ్యాయంతో వచ్చి నీ ఉపదేశము చేసేదను. 32వ అధ్యాయం 8వ వచనం. అది నడవలసిన మార్గం. ఏ మార్గాల్లో నడాలి? అది వంకర మార్గంలో కాదు. ఏ మార్గం ఇది? సరళమైన మార్గము. ఇది పరిశుద్ధమైన మార్గము. ఈ పరిశుద్ధమైన మార్గాల్లో నడవడానికి దాన్ని సిద్ధపరుస్తున్నావు.
నీ స్తోత్రమని మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. ఆయన మనకు బోధిస్తా అన్నాడు. ఈ మార్గాలని ఇదే, ఈ మార్గంలోనే నువ్వు నడవాలి, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తా. యెషయా 30 ఉంది కదా, ఇదే త్రోవ, దీనిలో నడువుడి. అదే మార్గం, అదే త్రోవ. ఆ త్రోవలో నేను నడవడానికి నువ్వు నన్ను నడిపిస్తున్నావు. ఈ పరిశుద్ధ మార్గాల్లో నన్ను నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నానని ప్రభుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. తిరిగి మార్క్స్ వార్త 7వ అధ్యాయం సమస్త గురించి చదువుతున్నాం కదా, 7:37 చదవండి. ఇది అందరికి తెలిసిన వచ్చినాయి. మార్క్స్ వార్త 7. ఈయన సమస్తమును బాగుగా చేసాడు. సమస్తాన్ని బాగు చేస్తున్నాడు. ఏంటి బాగు చేశాడండి? ఆ చెవిటి వారు విన్నట్లుగా, ఆ మూగవారు మాట్లాడినట్లుగా చేస్తున్నాడని అపనిమిత్తముగా ఆశ్చర్యపడి. సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 20వ అధ్యాయం, చెవిటి వారు విన్నట్లుగా మోగవారు మాట్లాడినట్లుగా చేస్తున్నాడని ఏం చేశారంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డాడు. యేసు ప్రభు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించిన దినాల్లో, ఆశ్చర్య అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించే దినాల్లో అనేక మంది ఆశ్చర్యపడ్డారండి. ఏం చూసి ఆశ్చర్యపడ్డారు? అక్కడ సూచక్రియలు చూశారు. చెవిటి వాళ్ళు వింటున్నారు, మోగోళ్ళు ఏం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అప్పుడు ఆశ్చర్యపడినారు. ఎవరు చెవిటి వాళ్ళు? సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. అది వినగల చెవి, చూడగలిగిన కన్ను, నువ్వు నాకు అనుగ్రహించావయ్యా. ఆ దినాల్లో భౌతికమైన ఆ కన్నులు వాళ్ళకి అనుగ్రహించావు, మోగోళ్ళకి మాటలు ఇచ్చావు, చెవిటి వాళ్ళకి విన్నట్లుగా చేసావు. నిన్ను చూసే కన్ను, నీ వాక్యం ఏంటి చదివే, నీ వాక్యాన్ని చూసే కన్ను, నీ వాక్యాన్ని వినే చెవి నాకు అనుగ్రహించిన. నీ స్తోత్రమైన ఏం చేయాలి? మన ప్రభువుని స్తుతించాలి. నీ వాక్యాన్ని వినే చెవి, నీ వాక్యాన్ని చూసే కన్ను నీవు నాకు అనుగ్రహించిన. నువ్వు సమస్తాన్ని నువ్వు బాగు చేసిన, నా జీవితాన్ని నువ్వు బాగు చేసిన, దాన్ని బట్టి నేను స్థితిస్తున్నానని ప్రభువుని స్తుతించాలి. కీర్తన 57వ అధ్యాయం, కీర్తన గ్రంథం 57వ అధ్యాయము. ఏం బాగు చేశాడు ఇక్కడ చదువు. ఇక్కడ దావీదు గారు ఆయన బాగు చేశాడట. ఎలా బాగు చేశాడంటే, కీర్తన 57వ అధ్యాయం 2వ వచనం. అది నా దోషం పోగినట్లు బాగుగా కడిగాను. మామూలుగా కడిగితే సరిపోదండి. ఎలా కడగాలంటే బ్రష్ పెట్టి కడగాలి. నన్ను బాగుగా పడిపోయిన తర్వాత, దావీదు పొరపాటు చేసిన తర్వాత, తప్పులు చేసిన తర్వాత, విశ్వాసే రక్షణ పొందినవాడే. రక్షణ పొందినవాడు ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి పడిపోతా ఉంటాడు, పడుపు లేస్తూ ఉంటాడు చిన్నపిల్లలాగా. ఏం జరిగిందండి? నా దోషము పోగినట్లు నన్ను ఏం చేయాలండి? అది పశువతుడు పాపం చేసిన తర్వాత రాసిన కీర్తనది. నన్ను బాగుగా కడుగు, నన్ను ఏం చేయాలి? పవిత్రపరచము. నా పాపము పోవున్నట్లు నన్ను ఏం చేయమంటాడండి? అది పవిత్రపరిచేది మన పాపం. ఆయన పాపం పోవున్నట్లు పవిత్రపరిచేది, మన దోషం పోవున్నట్లు పవిత్రపరిచేది ఏంటండి? ఆయన వాక్యమే. ఆయన వాక్యమే, ఆయన రక్తమే మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనల్ని ఏం చేస్తుంది? మనం బాగుగా కడుగుతాడే. చివరిగా ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిప్పీ 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. సమస్తము తనకు లోపరచుకుని జారిన శక్తిని బట్టి అది మన దేన శరీరమును తన మహిమయ శరీరమునకు సమస్త సమరూపము గలదానిగా, ఈ దేన శరీరాన్ని ఏం చేస్తాడు? మహిమ శరీరంగా మారుస్తాడు. ఈ శరీరంతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఆయన వచ్చినప్పుడు 2వ రాకడలో ఎత్తబడే టైంలో ఈ శరీరం, ఈ భౌతికమైన శరీరాలతో మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. అది మధ్యాకాశంలోకి ఇలా దశలదర్శన మొదలుపత్రికల 5వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మహిమ దేహాలతోటి ఆయన ఎదుర్కొంటాం. అది మన నిరీక్షణ. నువ్వు సమస్తమును మీకు లోబచ్చగల శక్తిని బట్టి, మీ శక్తిని బట్టి నా దేని శరీరాన్ని నీ మహిమగల శరీరాలలో మార్చబోతున్నావు. ఆ శుభప్రదమైన నిరీక్షణ నీ నాకు అనుగ్రహించినావు. నిన్ను స్తుతిస్తున్నాను. ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. సమస్తము సృష్టించాడు ఆయన.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. సమస్తానికి ఏంటి? ఆయన ఆధారభూతుడు, అదృశ్య దేవుని స్వరూపి. ఆయన ఏంటండి? అదృశ్య దేవుని స్వరూప సర్వసృష్టికి ఆయు సంభూతుడై ఉన్నాడని చదివినాం. సమస్తాన్ని సృష్టించాడు, మన నూతన సృష్టిగా చేశాడు, మనల్ని నిర్మించాడు, మనకి ఒక నిరీక్షణ ఇచ్చినాడు. మన పరలోక పట్టణంలో ఆ దేవుడు నిర్మించే పట్టణంలో నిరీక్షణ ఇచ్చినాడు. మనకు సమస్తమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు, దైవికమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు, మామూలు జ్ఞానం కాదు. ఆయన సమస్తాన్ని మనకి అనుగ్రహం ఏం చేస్తున్నాడు? బోధిస్తా అన్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడండి? మనల్ని బాగు చేస్తున్నాడు. మనల్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి సమస్తాన్ని బాగుగా చేస్తాడు. దాన్ని బట్టి మనం దేవుని ప్రభువుని స్తుతించాలి. తర్వాత మనకి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి? ఈ దీని శరీరాన్ని, మహిమగల శరీరాన్ని మారుస్తాడనే నిరీక్షణ ప్రభువు మనకు అనుగ్రహించాడు. ప్రభు దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించి, గణపరిచి, ఆరాధించి, మహిమపరచాలి. ఆ రీతిగా ప్రభు మనల్ని ఆత్మీయంగా ఆరాధన కొరకే సిద్ధపరచను కాదు. ఒకరి తర్వాత ప్రభువుని ఆరాధన చేద్దాం. సండే స్కూల్ ఉందా?